మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన గోంగూరతో ఒక రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే గోంగూరతో పుల్లగూర అండి. పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో కానీ, అలాగే రాగి సంగటితో కానీ, రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర కట్టని ఇలా నీట్గా ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు తెల్ల గోంగూరతో అయినా చేయొచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ గోంగూరనంతా ఇందులో వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి. అయితే ఈ ఎర్ర గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారంగానే ఉండాలి ఈ పుల్లగూర అనేది. అలాగే నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను. అందులో సగం ఉల్లిపాయని ఇక్కడ ఉడికించేటప్పుడు వేస్తున్నాను. ఆ మిగిలిన ఉల్లిపాయని పోపులో వేయాలి. ఒక 2 పెద్ద టమాటోలు అండి, కొంచెం దూరగా ఉన్నవి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి. ఇదే మనం గోంగూర పుల్లగూరని ఇందులో వంకాయలు, తర్వాత బెండకాయలు, గోరు చిక్కుడుకాయలు, సో అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్లు వేసుకోవాలి. మీకు ఇలా కుక్కర్లో ఇష్టం లేకపోతే డైరెక్ట్గా గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకు చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్కి మూత పెట్టేద్దాము. చూడండి, ఈ గోంగూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ గోంగూరని మ్యాష్ చేసేసుకోవాలి. మనకు ఈ పచ్చిమిర్చి కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ గోంగూర కూడా మనకు ఆకులుగా లేకుండా ఈ విధంగా చూడండి. ఈ పచ్చిమిర్చి కూడా మనకు అన్నీ మ్యాష్ చేసామంటే మనకు కారం అని దిగి బాగుంటుందండి ఫ్లేవరు, అలాగే టేస్ట్ కూడా. తర్వాత చెప్పడం మర్చిపోయానండి, ఆకుకూరలు కూడా మనకు తోటకూర, సిరికూర అవన్నీ ఉంటాయి కదా, చుక్కకూర, అవన్నీ కూడా ఈ విధంగా గోంగూరలో సేమ్ ఇదే మెథడ్లో మనం మిక్స్ చేసేసుకొని ఉడికించుకొని ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా సపరేట్గా కూడా మనం ఓన్లీ ఉత్త గోంగూరతోనే పచ్చిమిర్చి టమాటో కాంబినేషన్తో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం బిర్యానీ చేసుకుంటాం కదా అండి, వెజిటబుల్ బిర్యానీ కానీ, చికెన్ మటన్ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు కూడా ఈ పుల్లగూర అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు లేకపోయినా కూడా ఇలాగే కూడా డైరెక్ట్గా తినేయచ్చు. చాలండి. ఇప్పుడు ఈ ఆకుకూరని మనం మెదిపింది, మరి మెత్తగా ఉంటే కూడా అంత బాగుండదు. ఇప్పుడు పోపు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర పావు టీ స్పూన్. అలాగే ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వేయాలి. ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత మనం అర్ధం ఉల్లిపాయని తీసి పెట్టాం కదా, అది ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలని తుంచి వేయాలి. కొద్దిగా కరివేపాకు, చాలండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ గోంగూరని ఇందులో వేసేసుకుందాము. కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మరి ఈ కర్రీ అనేది నీళ్ళగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు రుచికరమైన గోంగూర పుల్లగూర రెడీ అయిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు చాలండి, ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి. చూసారు కదా అండి, మనం ట్రెడిషనల్ వేలో విలేజ్ స్టైల్లో ఈ గోంగూర పుల్లగూరని ఎలా ప్రిపేర్ చేసామో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా పాడవదు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే ఆల్ అని ప్రెస్ చేయాలి.
అలాంటప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే అండి, ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.